ఇప్పుడు ఏం చేసావు, ఇప్పుడు ఏం చేస్తున్నావు? మీడియా మిత్రులు, ముఖ్య అతిథులు అందరికీ ముందుగా నమస్కారం అండి. ఫస్ట్ ఈరోజు హీరో సార్ 2 స్టేట్స్లో అందరిలో నేను కూడా పెద్ద ఫ్యాన్ సార్ కిరవాణి గారికి. రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు ద మ్యూజిక్. ఫస్ట్ సాంగ్ మిస్ చేశాను, కార్లో సీడీ వింటాను సార్. అండ్ మన లైఫ్లో ఎన్ని ఫ్రెండ్స్లు వచ్చినా స్కూల్ ఫ్రెండ్స్కి ఎప్పుడు గుండెలో స్పెషల్ చోట ఉంటుంది. అలానే ఎన్ని సినిమాలు చేసినా ఫస్ట్ సినిమా కో-స్టార్స్కి గుండెలో ఎప్పుడూ స్పెషల్ చోట ఉంటుంది. అండ్ ఈ సినిమా అయితే నా ఫస్ట్ సినిమా కో-స్టార్స్ ఇద్దరు కలిసి చేస్తున్నారు. చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఐ రియలీ హోప్ అండ్ ప్రే ఇట్స్ అ హ్యూజ్ హిట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ఐ లవ్ యూ గైస్ అండ్ యూ నో హౌ మచ్ ఐ లవ్ యూ గైస్. అండ్ డైరెక్టర్ గారు ఎక్కడ ఉన్నారు కనిపించలేరు. ఐ మెట్ హిమ్ వన్స్ బిఫోర్, వెరీ వెరీ స్వీట్ జెంటిల్మెన్. లక్ష్మీ మంచి గారిలో నేను కూడా ఫస్ట్ ఇదేంటి రాజమౌళి గారా అనుకున్నా. సో ఆ సేమ్ మిస్టేక్ నాకు కూడా జరిగింది. సో ఆల్ ది వెరీ బెస్ట్ ద హోల్ టీమ్. ఐ హోప్ ద ఫిల్మ్ ఇస్ అ వెరీ బిగ్ హిట్. రాహుల్, తొందరపడి ఇచ్చేసావేంటి మైకు? సార్ అంటే నెక్స్ట్ అని తెలుసు. సో ఓ, అది నేను చెప్పాలి కదా. ఓకే, సారీ సార్. నేను ఎందుకున్నాను ఇక్కడ? కరెక్ట్ సార్. నీకు ఎప్పుడు వరించింది లక్ష్మీదేవి? సార్ ఫస్ట్ టైము పైసామే పరమాత్మ ఎప్పుడు? సార్ అంటే ఇంకా చూడాలి సార్. ఏంటి ఇంతవరకు అన్ని సినిమాలు ఫ్రీయా? కాదు కాదు, డబ్బుల కోసమే చేసా. ఓకే, బట్ అంటే ఇప్పుడు ఈ సినిమా తర్వాత నవీన్ ఎంత చూడబోతున్నాడో అంత ఇంకా చూడలేదు. అవునా? తర్వాత దిష్టి తగులుతుందని చెప్పట్లేదు సార్. ఏంటి దిష్టి తగులుతుందని చెప్పట్లేదు సార్ అన్నారు అది కూడా కదా. అంటే లక్ష్మీదేవి వరించేసింది మిమ్మల్ని. కానీ ఒకటి చెప్పాలి సార్, పెళ్లి బాగా కలిసి వచ్చింది. పెళ్లి తర్వాత లక్ష్మీదేవి బాగానే ఉంది ఇంట్లో. అయితే ఆయనకు కూడా రీసెంట్ గానే పెళ్ళైంది సార్, అల్లరి నరేష్ గారికి కూడా. మీది లవ్ మ్యారేజా? అవును సార్. ఇన్ఫ్యాక్ట్ మా ఫస్ట్ సినిమాలో లావణ్యకి డబ్బింగ్ చెప్పిన అమ్మాయితోనే నేను పెళ్లి చేసుకున్నాను. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. సో ఏ అమ్మాయి అండి? పెద్ద కనెక్షన్, చిన్మయి సార్. చిన్మయి? అవును. బాగా డబ్బు గల వాళ్ళు. ఏంటి సార్? బాగా డబ్బు ఉంది వాళ్ళకి. అంటే షీస్ గాట్ హర్ మనీ. బట్ సినిమా తర్వాత ఒక 2 హిట్లు వచ్చాయి. సో ఆ ఏరియాలో ఇంకెవరన్నా ఉన్నారా? ఏంటి ఆ ఏరియాలో ఇంకెవరన్నా ఉన్నారా డబ్బులు? నేను ట్రై చేద్దామని. లేదా చెప్తాను సార్, తర్వాత ఆఫ్లైన్ చెప్తాను. నరేష్.